హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చూసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో ఇది కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ మనకి ఇప్పుడు. సో మైక్రోసాఫ్ట్ బిల్లులు అనౌన్స్ చేశారు. సో ఏంటి సో మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో మనకి వేరే స్నాప్ షాట్ అనే ఆప్షన్. ఓకే, మీకు ఇంతకుముందు ఓన్లీ సో హోమో రిపోర్టింగ్ హెల్ప్ ఈ మూడు మాత్రమే మెనూ బార్ లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మేనేజ్మెంట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది మన స్నాప్ షాట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఎలా ఉంటుంది ఏంటని కూడా మనం అయితే అండర్స్టాండ్. సో మీరు చూడొచ్చు. సో ఈ డేటా వేర్ హౌస్ లో ఎటువంటి టేబుల్స్ అయితే లేవు. చూడండి, నో టేబుల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు నేను స్నాప్ షాట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. కాకపోతే బిఫోర్ డింగ్ దట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఈఎంపి డేటా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు చూస్తే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, ఇలా మనకి ఈఎంపి డేటాలో మూడు కాలమ్స్, ఒక ఒక మూడు రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో రన్ చేద్దాం కావాలంటే చూడొచ్చు. ఓకే, ఇప్పుడు స్నాప్ షాట్ క్రియేట్ చేస్తాను. సో క్లిక్ అందాం. ఓకే, వెరీ సింపుల్. ఓకే, మీరు స్నాప్ షాట్ ప్రతిదానికి ఒక పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే సేల్స్ 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 డేటా వేర్హౌస్ _1 అనేసి పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఏంటబ్బా ఇది? సో సేల్స్ పేరు కూడా తప్పించాను. సేల్స్. ఓకే, సో డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, ఓకే, ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైతే వేర్ హౌస్ యూజ్ చేసుకుని ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ స్టేట్. ఓకే, వాట్ స్టేట్ యూ వాంట్ టు క్యాప్చర్ ద స్నాప్ షాట్ అనమాట. కరెంట్ స్టేట్ కావాలా లేకపోతే ఫాస్ట్ కావాలా? సో ఫాస్ట్ వచ్చేసరికి విత్ ఇన్ 30 days లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి 26 కదా. ఓకే, చూడండి, ఎగ్జాక్ట్ గా 1 month. ఓకే, మీరు వేరే డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట. విత్ ఇన్ 30 days లో మీరు ఏ స్టేట్ అయినా, డేట్ అయినా, టైం అయినా చూస్ చేసుకోవచ్చు స్నాప్ షాట్ క్రియేట్ చేసినప్పుడు. నేను జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కరెంట్ వేర్ హౌస్ లో ఏదైతే ఉందో అది మాత్రమే స్నాప్ షాట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్. ఓకే, మనకి ఇప్పుడు ఒక స్నాప్ షాట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మెయిన్ మీరు ఇక్కడ చూడొచ్చు. లెట్ ఇట్ క్రియేట్ ఫస్ట్. ఓకే, స్నాప్ షాట్ అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఈవెన్ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. రీఫ్రెష్ చేస్తే మనకి స్నాప్ షాట్ క్రియేట్ అయిందా లేదన్నది లోడ్ అవుతుంది. ఓకే, ఫిల్టర్ లో చూడొచ్చు. వేర్ హౌస్ స్నాప్ షాట్ ఉంది కదా. సో ఓకే, మీరు ఎక్కడ చూస్తే సేల్స్ DW_1. సో సో ఐటమ్ వచ్చేసరికి అంటే లొకేషన్ నథింగ్ బట్ వర్క్ స్పేస్ నేమ్. అండ్ ఇక్కడ వేర్ హౌస్ స్నాప్ షాట్ అనమాట. ఇదో వేర్ హౌస్, ఇది వేర్ హౌస్ స్నాప్ షాట్. ఇలా మనం ఏంటంటే ఒక స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో టేబుల్ ఫర్ టైమింగ్ ఓన్లీ ఒక టేబుల్ ఉంది కదా. ఇప్పుడు ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ డూ దిస్ వన్. ఓకే, సో క్రియేట్. ఓకే, దాట్స్ ఇట్. సో ఇప్పుడు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇందాక ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేసిన, ఇప్పుడు ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేసిన కదా. ఇప్పుడు మళ్ళీ ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. సేమ్ DW_, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సేమ్ ఇవ్వాలనుకో లేదు. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం అలా ఇచ్చాను అనమాట. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, సో ఇది కూడా కరెంట్ తీసుకున్నాను.
ఓకే. దట్స్ ఇట్ గైస్. ఓకే. ఇప్పుడు నేను 2 స్నాప్ షాట్స్ క్రియేట్ చేశాను. కాకపోతే మీకు ఇక్కడ ఒకటే కనపడుతుంది కదా! నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే. మీరు చూడొచ్చు సేల్స్ DW_1 అండ్ సేల్స్ DW_2 2 కూడా స్నాప్ షాట్స్. ఇలా మీరు ఎన్ని స్నాప్ షాట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. మీరు ఇక్కడ 2 స్నాప్ షాట్స్ క్రియేట్ చేశారు కదా! ఒక్కో స్నాప్ షాట్ ఫస్ట్‌దేమో ఒక టేబుల్ ఉన్నప్పుడు, రెండోదేమో 2 టేబుల్స్ ఉన్నప్పుడు క్రియేట్ చేసినాం కదా! ఓకే. ఫర్ సేఫ్ సైడ్ నేను ఇప్పుడు ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తాను. టెస్ట్ అని. సో, లెట్ మీ చెక్. ఓకే. రన్ చేద్దాం 3 కూడా. ఓకే. సో, టోటల్‌గా మనకి 3 టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ 2 స్నాప్ షాట్స్ ఉన్నాయి. ఒక్కోటి వెరిఫై చేద్దాం. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. ఇలా వార్నింగ్ వస్తది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో, స్కీమా రిఫ్రెష్. ఓకే. 3 టేబుల్స్ ఉన్నాయి. ఓకే. సేల్స్ అండర్‌స్కోర్ DW_లో 3 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కోటి చూద్దాం. ఈఎంపీ డేటా. ఓకే. దీంట్లో డేటా ఉంది. ఏమొస్తుంది గైస్? అనేబుల్ టు ప్రివ్యూ ది డేటా. ఏమొస్తుంది? అనేబుల్ టు ప్రివ్యూ డేటా. ఓకే. రెండో దాంట్లో కూడా లేదు. సో, మూడో దాంట్లో ఓకే. అంటే ఇక్కడ మనకి 3 టేబుల్స్ ఉంటే ఒక దాంట్లోనే డేటా కనపడుతుంది. 2 దాంట్లో డేటా కనపడటం లేదు. ఎందుకంటే మనం స్నాప్‌షాట్ క్రియేట్ చేసినప్పుడు ఏ టేబుల్స్ ఉన్నాయి? ఈ యొక్క టేబుల్ ఉందన్నమాట. అందువల్ల మనకి సో, ఈ యొక్క టేబులే కనపడుతుంది. దాని తర్వాత అంటే ఈ స్నాప్‌షాట్ క్రియేట్ చేసిన తర్వాత 2 టేబుల్స్ క్రియేట్ చేసినా ఆ డేటాని చూడలేము. ఓకే. అర్థమైంది కదా క్లియర్‌గా ఏంటనేది? ఓకే. ఇప్పుడు సేల్స్ DW_2 అంటే ఆహ్ సెకండ్ స్నాప్‌షాట్ చేస్తాను. ఓకే. ఇది ప్రివ్యూ వర్షన్ ఓన్లీ ఇంకా. మేబీ మైక్రోసాఫ్ట్ ఎన్హాన్స్ చేస్తదిలేండి ఏంటని కూడా. సో, ఇక్కడ కూడా 3 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. ఓకే. డేటా ఉంది. నో ప్రాబ్లమ్. సెకండ్‌ది ఓకే. డేటా ఉంది. వెరీ గుడ్. థర్డ్‌ది డేటా ఉంది. ఓకే. అంటే మనం ఏదైతే సెకండ్ స్నాప్‌షాట్ క్రియేట్ చేసినప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. అంటే దీని తర్వాత మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినామన్నమాట. అప్పుడు అందువల్ల మనకి మూడో టేబుల్ అనేబుల్ టు ప్రివ్యూ ద డేటా వచ్చింది. ఇలా మీరేంటంటే స్నాప్‌షాట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందిగా స్నాప్‌షాట్స్ క్రియేట్ చేసినాం. అలానే ఒక్కో స్నాప్‌షాట్‌లో మీకు డేటా ఎలా కనపడుతుంది ఏంటనేది ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అలానే మనకి కొన్ని క్వెరీస్ ఉన్నాయన్నమాట. ఆ క్వెరీస్ ద్వారా మీరు సో, లైక్ ఎన్ని స్నాప్‌షాట్స్ ఉన్నాయి ఏంటనేది కూడా తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, సెకండ్, థర్డ్ ఓకే. లెట్స్ సీ దట్. సో, ఇయన్నీ కూడా మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. చూడొచ్చు ఇక్కడ ఒకటో 137:23 పీఎంకి అండ్ రెండోదొచ్చేసరికి 39 క్రియేట్ చేశాను. ఓకే. అంటే మీరు ఎప్పుడైతే స్నాప్‌షాట్ క్రియేట్ చేశారో, దేని మీద క్రియేట్ చేశారో, ఏ టైమ్ స్టాంప్‌లో క్రియేట్ చేశారని కూడా డీటెయిల్ వస్తుందన్నమాట. అలానే మీరు మార్చుకోవాలంటే ఒక టైం అంటే ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ టైమ్ ఉంటది కదా! ఆ టైమ్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో, దీన్ని నేను చేంజ్ చేస్తున్నాను. సో, 37 ఉంది కదా! ఓకే. సో, 39 కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. సక్సెస్‌ఫుల్. ఓకే. 2 కూడా 39, 39. ఇప్పుడు నేను సో, ఫస్ట్ స్నాప్‌షాట్ ఓపెన్ చేసినా సరే 2 టేబుల్స్‌లోనూ డేటా కనపడాలి. యాక్చువల్‌గా ఎందుకండి బిఫోర్ ఈ అప్డేట్ చేయకముందు స్నాప్‌షాట్‌లో ఉన్న ఒక టేబుల్ మాత్రమే డేటా ఉన్నది. ఇప్పుడు నేను టైమ్ స్టాంప్ అప్డేట్ చేశా కదా! ఇప్పుడు నాకు ఈవెన్ దో 3 టేబుల్స్ ఉన్న 2 టేబుల్స్ డేటా కనపడాలి. ఒక టేబుల్ డేటా కనపడదు. ఓకే. చూద్దాం ఎక్స్‌పెరిమెంట్.
ఓకే, దట్స్ ఇట్ చూసారా, ఇది కనపడదు. ఓకే, దట్స్. సో మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈవెన్ మీరు అనుకోవచ్చు క్వైరీస్ ద్వారా చేయాలా లేకపోతే వేరే విధంగా చేయొచ్చు అంటే, ఎస్ వేరే విధంగా కూడా చేయొచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో రైట్ క్లిక్ చేస్తే మనకి క్యాప్చర్ న్యూ స్టేట్ అని ఉంటుంది అనమాట. సో ఒక నిమిషం. సో క్యాప్చర్ న్యూ స్టేట్ లో ఓకే, నేను టైం స్టాంప్ మారుస్తున్నాను. క్యాప్చర్ ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో ఎందుకు అవ్వదంటే, యాక్చువల్గా మనం వేర్ హౌస్ క్రియేట్ చేసింది ఎప్పుడు, ఓకే అలా కాకుండా, ఓకే లెట్ మీ టు అంటే వేర్ హౌస్ క్రియేట్ చేసింది ఇవాళ, అలాంటిది మీరు అన్ని రోజులకి ముందుకు ఎలా వెళ్తారు? ఐ థింక్ 6:15. ఓకే, ఈ టైంకి చేంజ్ చేస్తాను, చూద్దాం. లోడ్ అవుతుందా? ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చింది అర్థమైంది కదా. ఓకే చెప్తాను, ఇది సక్సెస్ఫుల్ అయితే దెన్ ఐ కెన్. ఓకే, ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే నేను క్రియేట్ చేసిందే ఈ రోజు, అలాంటిది 21వ తారీఖు వెళ్తే ఎలా ఒప్పుకుంటుంది? సిస్టమ్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదుగా, అందుకని ఎర్రర్ వస్తుంది. ఓకే, that's it. చూసారా, 12:45. ఓకే, సో చేంజ్ చేసా కదా. ఇలా మీరు ఏంటంటే టైం స్టాంప్స్ ఏదైనా యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేయొచ్చు, ఆర్ క్వైరీస్ ద్వారా చేయొచ్చు. అండ్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది కూడా డీటెయిల్గా మీరైతే స్టడీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఓన్లీ 30 days అనమాట. ఓకే, రిటెన్షన్ పీరియడ్ ఏదైతే ఉందో 30 days సేమ్ అనమాట. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. మీ వేరే స్నాప్ షాట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, సో దీనివల్ల ఏమేమి ఉంటాయని కూడా. So I think thank you so much for watching. We'll catch next video. Bye bye.